ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. విష్ణుదూతలు శివశర్మకి చెప్తున్నారు, శివశర్మ, నువ్వు ఎక్కువ చదువుకోవడం వల్ల కాశీలో మరణించకుండా అయోధ్య మధురామాయి కాశీకాంచి హ్యవంతిక పురీ ద్వారవతీ చైవ సప్తైధా మోక్షదాయినః అని ఆ వివరణ నీకు తెలియడం వల్ల నువ్వు వేరే పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోయావు కాశీలో మరణించకుండా. కాశీలో మరణించకపోవడం వల్ల నీకు ముక్తి లేదయ్యా శివశర్మ. మనం ఇంకొంచెం సేపట్లో వైకుంఠానికి వెళతాం. ఆ పైన కొంత దూరంలో కైలాసం ఉంటుంది. ఆ కైలాసం అలాగే ఆ అమ్మవారి యొక్క సత్యలోకం రెండు పక్కపక్కనే ఉంటాయి. ప్రస్తుతానికి నువ్వు వైకుంఠానికి వస్తావు. ఆ వైకుంఠంలో బ్రహ్మగారి కాలమానం ప్రకారం 1 సంవత్సరం ఉంటావు. బ్రహ్మగారి కాలమానము అంటే కలియుగం 4,32,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం. అలాగే ద్వాపరయుగ ప్రమాణం 8,64,000 సంవత్సరాలు. అంటే కలియుగము 4,32,000 సంవత్సరాలు అయితే ఇంకో 4,32,000 సంవత్సరాలు కలిపితే అంటే 4,32,000 సంవత్సరాలని 2తో హెచ్చరిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. అలాగే త్రేతాయుగం కలియుగము ద్వాపరయుగం కలిపితే ఎన్ని సంవత్సరాలు వస్తుందో అన్ని సంవత్సరాలు త్రేతాయుగం ఉంటుంది. లేదా కలియుగం 4,32,000 సంవత్సరాలని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం. ఇంకా కృతయుగం ఈ కలియుగ ప్రమాణం 4,32,000ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు. లేదా త్రేతాయుగ ప్రమాణం 12,96,000 సంవత్సరాలకి కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు కలిపితే వచ్చే సంఖ్య 17,28,000 సంవత్సరాలు. ఇప్పుడు ఈ కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం ఈ 4 యుగ ప్రమాణాలని కలిపితే వచ్చేటటువంటి సంఖ్య 43,20,000 సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగం అని చెప్పి అంటారు. ఈ 4 యుగాలని కలిపితే ఇటువంటి మహాయుగాలు 1,000 మహాయుగాలు అయితే బ్రహ్మగారికి ఒక పగలు. అలాగే ఇంకో 1000 మహాయుగాలు అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి. మనకి ఒక రోజు అని చెప్పాలంటే ఒక పగలు ప్లస్ ఒక రాత్రి ఈజ్ఈక్వల్ టు ఒక రోజు. ఇది ఇంగ్లీష్లో మనం చెప్పలేము. 1 డే ఈజ్ఈక్వల్ టు ఎంత అంటే దానికి ఈ పగలు రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది అనేది అలాగా తర్జుమా చేయలేరు ఇంగ్లీష్లో. సరే, ఏదైతే అవనివ్వండి. మొత్తానికి మహాయుగం 43,20,000 సంవత్సరాలు ఇంటూ 2,000 వేస్తే బ్రహ్మగారికి ఒక రోజు. మరి సంవత్సరం అంటే 360 రోజులు. అలా ఆ లెక్కన చూస్తే 43,20,000 ఇంటూ 2,000 ఇంటూ 360 వేస్తే ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్య బ్రహ్మగారికి ఒక సంవత్సరం.
బ్రహ్మగారి ఆయుర్దాయం 100 సంవత్సరాలు అనుకుంటే అప్పుడు మనం 100 ఇంటూ 360 ఇంటూ 20,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు, ఇంతే బ్రహ్మగారి ఆయుర్దాయం. ఆ లెక్క ప్రకారం బ్రహ్మగారి ఆయుర్దాయం ప్రకారం ఒక ఏడాది అంటే 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 సంవత్సరములు మానవ సంవత్సరములు. ఇవి బ్రహ్మగారికి ఒక దైవ సంవత్సరం, బ్రహ్మ సంవత్సరం. ఒక ఏడాది పాటు అలాగా ఇన్ని మానవ సంవత్సరములు శివశర్మ వైకుంఠంలో ఉంటాడట. ఆ తర్వాత శివశర్మ నువ్వు మళ్ళీ భూలోకంలో పుడతావు. చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ పుణ్యశీలుడు సుశీలుడు. నువ్వు భూలోకంలో ఖచ్చితంగా పుడతావు. నందివర్ధనమని ఒక నగరం ఉంటుంది. ఆ నగరానికి, ఆ నందివర్ధనపురానికి నువ్వు రాజు అవుతావు. అప్పుడు నీ పేరు ఏం పేరు తెలుసా? నీ పేరు వృద్ధకాలుడు అని నీకు పేరుంటుంది. అయితే వృద్ధకాలుడు అనేటటువంటి నీ పేరు పలకడానికి నోరు తిరగకపోవడం వల్ల మరెందుకో కానీ అలా పిలవకుండా నువ్వు నందివర్ధన మహానగరాన్ని పరిపాలిస్తూ ఉంటావు కాబట్టి నీ పేరు నందివర్ధన మహారాజు అని పిలుస్తూ ఉంటారు. నువ్వు అక్కడ మానవ కాలమానం ప్రకారం 12,000 సంవత్సరముల పాటు రాజ్య పరిపాలన చేస్తావు. నీ పూర్వజన్మలో శివశర్మగా ఉన్నప్పుడు 70 సంవత్సరముల వరకు డబ్బు సంపాదనే తప్ప మిగతావి పట్టించుకోలేదు కదా. ఈ పాత వాసన కొంచెం నిన్ను పట్టుకుంటుంది. కానీ చివరి క్షణాల్లో హరిద్వార్లో నువ్వు చనిపోయావు. 7 మోక్షపురాలు తిరిగావు కదా. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైదే మోక్షదాయినః అని పిలువబడేటటువంటి 7 మోక్షపురములు తిరగడం వలన, ఈ పుణ్యం వల్ల నీకు శివభక్తి ఏర్పడుతుంది. నువ్వు నందివర్ధన మహారాజుగా ఉన్నటువంటి కాలంలో నీ ఇంట్లోనే ఒక శివలింగాన్ని పెట్టుకుని పూజిస్తావు. అయితే నీకు పాత వాసన వల్ల, పూర్వజన్మ వాసనల వల్ల ఇంట్లో శివలింగం ఉన్నా నీకు వ్యసనములు చేకూరుతాయి. పెళ్ళి అయ్యే వరకు కూడా నువ్వు వేశ్యాలోలుడు అవుతావు. తాగుడుకు అలవాటు పడతావు. అయినా శివుడిని విడిచిపెట్టవు. హఠాత్తుగా ఒక దేవకన్య, ఒక విద్యాధర కన్య నిన్ను పెళ్లి చేసుకుంటుంది. ఆవిడ పెళ్లి చేసుకున్నాక నీ జాతకం మారుతుంది, ఇలా ఉండబోతోంది నీ కథ అని మొత్తం కథ అంతా చెప్పారట. నిజంగా ఆయన నందివర్ధనుడు అనేటటువంటి పేరుతో, అదే వృద్ధకాలుడు అనేటువంటి పేరుతో పుట్టాడు. నందివర్ధనుడు అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు. ఆ నందివర్ధన మహారాజు గారికి చిన్నప్పటి నుంచి కూడా శివభక్తి అలవరించింది. ఆయన తన పూజామందిరంలో శివలింగాన్ని పెట్టుకుని పూజించేవాడు. ఆ కాలంలో ఒక రాజనర్తకి ఉండేది. ఇతగాడు ఆ రాజనర్తకి ఇంటికి పోతూ ఉండేవాడు. పొద్దున్నే శివుడి మీద ఒక పువ్వు పెట్టడం, రాజనర్తకి దగ్గరికి వెళ్ళిపోవడం. శివుణ్ణి పూజించడం మాత్రం మానలేదండోయ్. శివుణ్ణి పూజించడం మాత్రం మానలేదు కానీ వ్యసనపరుడైపోయాడు. ఆవిడ ఇంటికి వెళితే ఆవిడ విపరీతంగా మద్యం తాగించేది ఈయనతోటి. మద్యం తాగి ఆవిడతో తిరిగేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఒక రోజున రాజగురువు, నాయనా, ఏ పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు మహారాజుగా పుట్టావు? అసలు జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు. జంతువులలో నరజన్మ అనేటటువంటిది చాలా కష్టం. మళ్ళీ ఆ మానవ జన్మలో కూడా నువ్వేమన్నా మామూలు సామాన్య మానవుడిగా పుట్టావా? మహారాజు అయి పుట్టావు. ఇంతటి మహారాజ పదవి పొంది దుర్వినియోగం చేస్తావా నాయన? శివపూజ నువ్వు అర్చకుల చేత చేయిస్తున్నావట, నువ్వు స్వయంగా అర్చించడం లేదట. నువ్వు ఏదో శివలింగానికి అలా దండం పెట్టేసుకుని తక్షణమే వేశ్య దగ్గరికి వెళ్ళిపోతున్నావని నాకు కొందరు చెప్పారు. ఇది నిజమేనా అని అడిగాడు. అడిగితే ఒప్పుకున్నాడు రాజుగారు. అవునండి గురువర్య, గురువుగారు, మీరు విన్న మాట నిజమే అన్నాడు. సరేలేవయ్యా, ఏదో జరిగింది, నువ్వు నాకు మాట ఇవ్వు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే సూర్యోదయ సమయానికి మాత్రం శివుడి మీద ఎన్నో కొన్ని నీళ్లు పోసి అభిషేకం చెయ్యి, లేదా
అభిషేకం చేయడానికి నీళ్లు లేకపోతే ఒక పువ్వైనా శివలింగం మీద పెట్టు, శివపూజ మాత్రం మానకు, అలా నాకు మాట ఇవ్వు అని రాజగురువు అడిగాడు. అడిగితే వృద్ధకాలుడు, గురువుగారు నేను మీకు మాట ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయ సమయానికి శివుడికి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తాను అని గురువుగారికి మాట ఇచ్చాడు వృద్ధకాలుడు. అదే ఈ నందివర్ధన మహారాజు గారు. తర్వాత జరిగినటువంటి కథా కార్యక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.